హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూత గానాలతో పొగడబడుతున్న పరలోకమందున్న మా తండ్రి నీకు స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఉదయమును ప్రతి సాయంత్రము పరిశుద్ధాత్ముడ నీ సన్నిధిలో ఊరా భాష కందర బలకరందరి స్తుతులు చెల్లించుట, స్తుతి మహిమలు చెల్లించుట ఎంతో శ్రేష్టం, ఎంతో మనోహరం, ఎంతో గొప్ప ధన్యత ప్రభా. ఇటు కృప ఇటు కృప ఇటు కృప మహిమ సన్నిధి కుమ్మరించబడునుగాక, మహిమ దిగునుగాక. అయ్యా నీకు వందనాలు. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చగా లేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును. ఆమెన్. హల్లెలూయా. చూడండి, రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తము కూర్చగలేదంట. మన దోషములు మన పాపములు మనం చేస్తున్న ప్రతి క్రియలే దేవునికి అడ్డంగా ఉన్నాయని చెలవిస్తున్నాడు. మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన పాపములు ఆయన ముఖమునకు అడ్డంగా ఉన్నాయి, అందుకని ఆయన ఆలకించట్లేదు, సమాధానం దొరుకుతలేదు. కేవలం ఏంటంటే మన పాపములు, ఏం చేస్తున్నాము అది మనకే ప్రశ్న వేస్తున్నాడు ప్రభువు. ఆ ప్రశ్న మనమే వేసుకుని, అది ఎక్కడ ఉన్నది, ఎక్కడ నేను పాపం చేసిన, ఎక్కడ పొరపాటు చేస్తున్నా, ఎక్కడ నాలో దోషమున్నది, నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు అనేటువంటిది బలమైనటువంటి ఒక ఆలోచన, ఒక భయము, ఒక విధమైనటువంటి దేవునికి ఆనుకొని భయముతో భక్తితో దేవుని దగ్గరకు మనం వచ్చి అవసరమైతే దేవుని సన్నిధిలో సాగిలపడి మోకరించి, ప్రభువా నాలో ఉన్న దోషాన్ని అయ్యా తీసివేయి ప్రభు, నాకు సహాయం చేయి అని మనము దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, అడుగుతున్నప్పుడు ఆ కార్యమును దేవుడు మన పట్ల జరిగిస్తాడు. అద్భుతకారుడు ఆయన ఆలోచన. ఆయన చేతులు ఆ కురుసగా లేవు సహాయం చేయకుండా ఉండనట్లు, ఆయన దూరంగా ఉండటానికి కురుసగా లేవని చెప్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రతి కార్యము చేయటానికి ఆయన ఉన్నాడు. ఆయన నమ్మినాం, ఆయన మన రక్షకుడని నమ్మినాం, ఆయన సమస్తము చేయగల సమర్థుడై ఉన్నాడు. సమాజము కలిగిన దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. కానీ ఆయనకు ముందు మన పాపములు అడ్డంగా వస్తున్నాయని ఆయనే సెలవిస్తున్నాడు. చాలా జాగ్రత్త. మీరు ప్రార్థన చేసుకోండి, దేవుని మహిమను చూస్తారు. కొద్ది ప్రార్థన. మహాపరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు. సర్వాధికారివి, సర్వసృష్టికర్తవు, లోకరక్షకుడా, పరిశుద్ధుడా, పరలమందు ఉన్నవాడా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, ఉదయమున ప్రభా, సాయంత్రమునైనా నీ సన్నిధిని మోకరించి ప్రార్థించే గొప్ప ధన్యతను మా అందరికీ దయచేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నాయన తండ్రి, ఇదిగో ఎంతమంది బాధల్లో, కష్టాల్లో, వేదనలో, శోధనలు ఉన్నాయో, చెప్పులేని స్థితులు ఉన్నాయో, వారి పాపములు వారికి ఎవరికి అడ్డమొస్తాయి యేసు నామములు ఈ వాక్యం ద్వారా తెలుసుకున్న ప్రతి బిడ్డ మారు మనసు పొంది మనసు తిప్పుకొని నీ యొద్దకు రావడానికి సహాయం చేయండి. ప్రతి కాడి విరగొట్టండి. అంధకారం శక్తులని పోవును గాక, చీకటి కట్లని తెగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను నైనా. గృహంలో ప్రతి శోధన చేస్తున్నా పోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. దుష్టక్రియలని కాలిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నా తండ్రి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రతి కుటుంబము దర్శింపబడుతుంది, విడుదలిపబడుతుంది, రక్షింపబడుతుంది, కృప దయచేయబడుతుంది. పరిశుద్ధాత్మడ మీ సహాయం దయచేస్తున్నాము తండ్రి. మరొక్కసారి నీ కృపతో బలపరిచి ప్రతి బిడ్డని వెలిగించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.